హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? సేమియా చేసుకుందాం. ఇప్పుడు ఒక బాణీ పెట్టేసుకొని అది కొంచెం హీట్ అయినాక దాంట్లో కొంచెం నెయ్యి వేసుకోవాలి. నెయ్యి హీట్ అయినాక డ్రై ఫ్రూట్స్ వేసుకోవాలి. చిన్న చిన్న కట్ చేసుకొని అవి కొంచెం ఫ్రై చేసుకోవాలి. బ్రౌన్ కలర్, గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చాక అవి తీసేయాలి. అదే నెయ్యిలో, జీడిపప్పు తీసిన నెయ్యిలో సేమియా వేసి ఫ్రై చేసుకోవాలి. ఒక చిన్న కప్పు. నేను మాత్రం కొంచెమే చేస్తున్నా పాప కోసము. అది కొంచెం ఫ్రై అవ్వాలి. అది అయినాక తీసేయాలి. దాంట్లో వాటర్ వేసుకోవాలి కొంచెం. మనం నెయ్యి వేసి ఫ్రై చేసిన సేమియా కదా, అందులో ఫస్ట్ పాలు వేస్తే విరిగిపోతాయి. అందుకే కొంచెం వాటర్ వేసి హీట్ చేసుకోవాలి. హీట్ అయినాక దాంట్లో పాలు వేసుకోవాలి. ఇప్పుడు ఆ పాలు కూడా మరిగించుకోవాలి. పాలు మరుగుతున్నప్పుడు మీకు టేస్ట్కి దగ్గర మీరు ఎంత తింటే అంత చక్కెర, షుగర్ వేసుకోవాలి. నేనైతే ఒక గరిటె వేసుకున్నా, అది సరిపోతుంది. కొంచెమే సేమియా కాబట్టి పాలు కొంచెం మరిగించుకోవాలి. అవి కొంచెం మరుగుతూ ఉంటాయి. ఇప్పుడు మనము పాలు మంచిగా మరిగాక దానిలో మనం ఫ్రై చేసుకున్న సేమియా వేసుకోవాలి. లైట్గా మరిగితే సరిపోతుంది. ఎందుకంటే సేమియా వేసి మరిగించితే సేమియా అనేది దగ్గరికి అవ్వదు. అలా మరిగించుకోవాలి. అప్పుడు సేమియా బౌల్ అవుతుంది, పాలు బాయిల్ అవుతాయి. రెండు మంచిగా మరిగిపోతాయి. అప్పుడు యాలకులు, మనం వేయించి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ అవి వేసి కలుపుకోవాలి. అంతే, ఇంకా సేమియా రెడీ అయినట్టే ఫ్రెండ్స్. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని షేర్ చేసి లైక్ కొట్టండి ఫ్రెండ్స్. ఇది చల్లారక కూడా చిక్కబడదు, బాగుంటుంది. ఎందుకంటే పాలు వేడిగా ఉన్నప్పుడు మనము వేయలేదు సేమియా, వేడి చేస్తూనే సేమియా వేసాము.